రా సీతమ్మా, ఏంటిలా వచ్చావు? సాయంత్రం నా మనవడికి బారసాలు చేస్తున్నావు వదినా. నువ్వు స్నేహ వచ్చి నా మనవడిని ఆశీర్వదించాలి. దానికేం భాగ్యం, తప్పకుండా వస్తాం. దొరికారు. నేను వీలైతే నా కూతురు కూడా వస్తామమ్మా. తప్పకుండా రండమ్మా. వెళ్ళొస్తా వదినా. ఆ బారసాలకు పేరెంటాలకు మనమెందుకమ్మా? వెళ్తే మనకు ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. మనం బారసాలకు వెళ్ళొద్దమ్మా. ఎందుకమ్మా? మనకంత తీరిక లేదు కదా. తప్పు స్నేహ, ఊరందరికీ పెద్ద దిక్కు మనం. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా అది మనింటి శుభకార్యమే. మనపై గౌరవంతో పిలిచారు, వెళితే మనకు గౌరవం. కావచ్చమ్మా, కానీ ఇప్పుడొద్దు. వెళ్ళకపోతే బాగోదమ్మా. వెళితేనే బాగుండదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది సరే స్నేహ, నువ్వింతగా చెప్తున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. సీతమ్మకి నేనేదోటి చెప్తాలే. పద. ఛ, వీళ్ళు వెళ్ళకపోతే ఓ ప్లాన్ పోయినట్టే. ఎలాగైనా వదలకూడదు. కొన్ని జాతకాలు అంతేలేమ్మా. అవి బాగుపడవు, అవతల వాళ్ళు బాగుపడితే చూసి ఓర్చుకోలేవు. అలాంటి జాతకుల్ని నష్టజాతకులు అంటారే. వాళ్ళకి ఏ అచ్చటా ముచ్చటా ఉండదు. పేరుకు మనుషులే గాని పేడతో పెట్టిన గొబ్బెమ్మల్లా ఉంటారు. అలంకారప్రాయం తప్ప ఎందుకు కొరగారు. ఏంటి వాగుతున్నావు? అయ్యో, ఏం వాగానమ్మా? మీ బతుకులకు బయటకెళ్లే అదృష్టం లేదు అని చెప్తున్నాను. నలుగురిలోకి వెళ్తే నాయుడు బావ జైలుకి వెళ్లాడని, ఈ స్నేహ కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుందని అడుగుతారు కదా. సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోవాలి. అంత నీతి మళ్ళా పనులేవి చేయలేదు మేము. అయితే బారసాలకు వెళ్ళడానికి మీకేంటి కష్టం? తనతో మాట్లాడమ్మా, వదిలే. ఇలా అన్ని వదిలేసుకుంటూ పోతే ఇక విలువేముంటుంది? మా విలువల గురించి నువ్వేం చెప్పక్కర్లేదు. మేం బారసాలకు వెళతాం. కావాలంటే నువ్వు రా. నువ్వన్న ప్రశ్నలు ఎవరు అడుగుతారో నేను చూస్తాను. అమ్మా, అవునమ్మా, తల దించుకునేంత తప్పులు మనమేం చేశాం? తల ఎత్తుకునే వెళ్దాం. పద స్నేహ. చూసావా ఎలా వచ్చేలా చేశాను? ఎందుకొచ్చారు? మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఎందుకమ్మా చచ్చిన పావుల్ని ఇంకా చంపుతావు? పావు బతికిన విషయమే, సచ్చిన విషయమే. మీ సావాసం మాకొద్దు. ఎందు నువ్వైనా మేం చెప్పేది వినవే. ఏం చెప్తారు? ఎందు మమ్మల్ని క్షమించవే. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆపన్న మాటలు విని నిన్ను దోషం చేశాం. నిన్ను దూరం చేసుకున్నాం. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? మమ్మల్ని నమ్మవే. నీకు మాకు గొడవలు పెట్టింది ఆపన్న. అది నువ్వు చెప్పినప్పుడు మేము నమ్మలేదు. ఇందు, ఇప్పుడు నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదే. నువ్వు కాదంటే మేము చావాలంతే. ఏ చెప్పవే, నువ్వు సాయం చేస్తావా లేక మమ్మల్ని చావమంటావా?
బుద్ధి మీకు ముందే ఉండుంటే మీకిప్పుడు ఇంత పరిస్థితి వచ్చేదే కాదు. ఏం చేయమంటావే? శని నెత్తికెక్కి శివతాండవం చేస్తుంటే బుద్ధి గేదెలా గట్టి తింది. ఇప్పుడు నువ్వే గట్టెక్కించాలి. మీకు సాయం చేయబోయి ఇది ప్రాణాల మీదకు తెచ్చుకుంది. మీ కొడుకు జన్మలో దీని మొహం చూడనని చెప్పాడు కదా, ఇంకెందుకో? లేదత్తా, ఇందునే మా ఇంటి కోడలు. ఇది సాయం చేసిందంటే ఆ అపర్ణని లేపేస్తాం. అర్జున్ మనసు మార్చి వాడికి దీనికి పెళ్లి చేస్తాం. బావ దక్కుతాడో లేదో తెలీదు గాని ఆ అప్పన్నపై కసి తీర్చుకోవాలనుంది. నేను పాతాళంలోకి పడిపోయినా పర్వాలేదు, అది మాత్రం కొండపై ఉండడానికి వీల్లేదు. చెప్పండి, నేనేం చేయాలి? ఆఫీస్ పని మీద వాళ్ళు రాజమండ్రి వెళ్తున్నామని చెప్పి హనీమూన్కి కులు మనాలి వెళ్తున్నారు. ఈరోజే ప్రయాణం. విందు, వాళ్ళని ఎలాగైనా ఆపాలి. వెళితే మాత్రం అర్జున్ పూర్తిగా దాని వశం అయిపోతాడు. దాని కడుపు పండుతుంది. ఆ తర్వాత పుట్టిన పిల్లల్ని ఆడించడం తప్ప మనం ఇంకేమీ చేయలేము. అంతదాకా రాణిస్తానా అత్తయ్య? వాళ్ళని కులు మనాలి కాదు కదా, ఇంటి బట్టి కారు దగ్గర కూడా వెళ్ళనివ్వను. రెండోదినా రా స్నేహ, మీకోసమే అంతా ఎదురు చూస్తున్నాం. అయ్యో, కార్యక్రమం మొదలు పెట్టకపోయారా? మీరు లేకుండానా ఈ ఊళ్ళో ఎవరికైనా తొలిదీవెన మీదే కదా. రండి. రామ్మా. ఆశీర్వదించోదినా. చల్లగా ఉండాలి. త్వరగా ఎదిగి బుద్ధిగా చదివి ప్రయోజకుడివై తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి నాన్న. స్నేహ, నువ్వు కూడా ఆశీర్వదించమ్మా. అరెరెరెరె. ఆగో. బిడ్డను ఆశీర్వదించడానికి స్నేహకు బుద్ధి లేకపోతే పెద్దవాళ్ళు మీ బుద్ధి ఏమైంది? స్నేహ బిడ్డను ఆశీర్వదిస్తే తప్పేంటమ్మా? తప్పు కాదమ్మా, మహాపాపం. స్నేహ చెయ్యే కాదు, తన చూపు కూడా బిడ్డ మీద పడకూడదు. ఏంటమ్మా అంటున్నావు? మా స్నేహమ్మ బిడ్డను ఎందుకు ఆశీర్వదించకూడదు? ఎందుకంటే బిడ్డల్ని కనే అవకాశం ఉన్న వాళ్ళకే ఆశీర్వదించే అదృష్టం ఉంటుంది కాబట్టి. ఈ విషయంలో ఈ స్నేహ దురదృష్టవంతురాలు కాబట్టి. నోటికొచ్చిందల్లా వాక్కమ్మా. మా స్నేహ దురదృష్టవంతురాలేంటి? ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మా? ఈ స్నేహే స్వయంగా తన నోటితోనే కోర్టులో చెప్పింది. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, గర్భసంచి లేదని, గొడ్రాళ్ళని చెప్పింది. కావాలంటే మీ ముందు మళ్ళీ చెప్తుంది, వినండి. చెప్పు స్నేహ, నీకు పిల్లలు పుట్టే అదృష్టం ఉందా లేదా? నువ్వు గొడ్రాలివి, అవునా కాదా? అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలివి, అవునా కాదా?
చూసారా, అవును అని మౌనంగా ఒప్పుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ గొడ్రాల చూపు పసిపిల్లాడికి మంచిదేనా? ఈ గొడ్రాల చేతిలో పిల్లాడిని పెట్టి అమ్మో అమ్మో వాడి జీవితాన్ని నాశనం చేస్తారా? ఈ గొడ్రాలు దీవిస్తే వాడేమన్నా చల్లగా ఉంటాడా? ఉండడు. పొరపాటును కూడా ఉండడు. ఏ అజ్ఞానం అర్ధాయుషుడు అయి చచ్చిపోతాడు. ఆపు ఆపు ఆపు! ఇంకొక మాట మాట్లాడావంటే మళ్ళీ మాట్లాడడానికి నాలుగుండదు. అమ్మా, ఇంటికి వెళ్దాం పద. ఎందుకు పారిపోవాలి? నువ్వేమిటో చెప్తాను. అరిచే ప్రతి కుక్కకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. వెంటపడి ఇలాంటి పిచ్చి కుక్కల్ని సమాధానం అనే రాళ్లతో కొట్టి చంపకపోతే అవి మనల్ని కరిచి భ్రష్టు పట్టిస్తాయి. ఇప్పుడు చెబుతున్నాను విను. నా కూతురు గొడ్రాలు కాదు. తనకి గర్భసంచి ఉంది. పిల్లలు పుడతారు. తన భర్త కోసం కోర్టులో అలా అబద్ధం చెప్పిందే తప్ప అది నిజం కాదు. అమ్మా, కూతురిగా, భార్యగా, అమ్మగా, బామ్మగా నా కూతురు మాతృత్వంలోని మమకారాన్ని, స్త్రీతత్వంలోని పరిపూర్ణతను సాధిస్తుంది. పుణ్యస్త్రీగా పేరు తెచ్చుకుంటుంది. ఇది చాలా నీకు? చాలు చాలు చాలమ్మా, ఇది చాలు. అమ్మా కావేరి, ఇలా రామ్మా. అమ్మగారు చెప్పిందంతా వీడియో తీసావా తల్లి? యాజ్ ఇట్ ఈస్ గా తీసానమ్మా. క్లారిటీగా వచ్చిందిగా? సూపర్ క్లారిటీ వచ్చింది. అమ్మా సీతమ్మ గారు, సారీ అమ్మా. మీ మనవడి బారసాలలో మా షూటింగ్ పెట్టుకున్నందుకు వెరీ సారీ అండి. సారీ. మీరు, మీ కూతురు, మీ మనవడు నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లాలమ్మా. సారీ స్నేహ, నువ్వు గొడ్రాలివి అని నిందించాను. సారీ. రాజలక్ష్మి గారు, సారీ అండి. మిమ్మల్ని బాధ పెట్టి రెచ్చగొట్టాను. మీరు రెచ్చిపోయి నిజాలు చెప్పేశారు. ఈ సినిమా రేపు కోర్టులో జడ్జి గారికి సాక్ష్యంగా చూపిస్తే మా పిల్లను మోసం చేసినందుకు మీ అల్లుడికి, అబద్ధం చెప్పినందుకు మీ కూతురికి చెరసల ఖాయం. థ్యాంక్స్ టు బార్సాల. వస్తాను సీతమ్మ గారు. బాయ్. పద కావేరి. చూసావా అమ్మా ఏం జరిగిందో? ఇందుకేనమ్మా నేను బారసాలకు వద్దు వద్దు అని చెప్పింది. వినకుండా తీసుకెళ్ళాం. ఆవేశం ఆపుకోకుండా అరిచేశాం. చివరికి వాళ్ళకి దొరికిపోయేలా చేశాం. ఆ వీడియో సాక్ష్యాన్ని కోర్టులో పెడితే నాయుడు బావ జైలుకి వెళ్తాడమ్మా. ఎందుకిలా చేశాం? మరేం చేయనే? కన్న కూతురు నలుగురు ముందు అవమాన పాలవుతుంటే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుందే? నువ్వు తల్లివి కాలేవని అంటుంటే
ఈ తల్లి తల్లడిల్లక ఏం చేస్తుంది? రోట్లో తలపెట్టి రోకటి పోటుకు విరుస్తానంటే ఎలాగమ్మా? నేనన్నిటికీ సిద్ధపడే కోట్లో అబద్ధం చెప్పాను. నువ్వు కూడా సిద్ధపడి ఉండాల్సిందే. నువ్వు నన్ను చంపినా తట్టుకుంటానేమో గాని నీలోని అమ్మను చంపుకుంటానంటే నేనే కాదే, ఏ అమ్మ సిద్ధపడదు. ఎందుకు బాధపడుతున్నారు అత్తయ్య? నువ్వెందుకు బాధపడుతున్నావు స్నేహ? ఓ నేను జైలుకి వెళ్తానా? అత్తయ్య ఓ మాట చెప్పనా? స్నేహ నువ్వు కూడా విను. నువ్వు తల్లి కాకూడదు అనుకోవడానికి, నేను జైలుకు వెళ్ళడానికి, మీ కన్నీళ్ళకి మనకు మనశ్శాంతి లేకపోవడానికి వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇన్ని సమస్యలకు కారణం ఏంటో తెలుసా? డబ్బు. అవునత్తయ్య, అవును స్నేహ, నా దగ్గరున్న ఆస్తే ఈ అవస్థలన్నిటికీ కారణం. డబ్బుంటే ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు అత్తయ్య, కానీ అది చాలా తప్పు. డబ్బే అన్ని సమస్యలకి మూలం. వద్దు అత్తయ్య, వద్దు స్నేహ, మనకి డబ్బు వద్దు. నిన్ను తల్లిని చేయలేని డబ్బు, నన్ను మీతో ఉండనేవు నీ డబ్బు, మనల్ని ఇలా కన్నీళ్లు పెట్టించి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ నీ డబ్బు వద్దే వద్దు. అందుకే నా ఆస్తి మొత్తం వాళ్ళ మొహాన్ని కొడతాను. వాళ్ళంతటా వాళ్ళే వదిలేసిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారంతే. శభాష్ అల్లుడు. సూపర్ అల్లుడు, సూపర్, అదిరిందనుకో. అసలు ఇన్ని రోజులుగా ఈ డైలాగ్ కోసమే ఎదురు చూశాను. కావేరి, నాయుడు బావ లైన్లోకి వచ్చాడే. ఆస్తి మొత్తం మనకివ్వడానికి ఒప్పుకున్నాడు. ఇచ్చేయి అల్లుడు, రాసిచ్చేసాయి. మళ్ళీ నీ మనసు మారకముందే మాకు మొత్తం ఆస్తి ఇచ్చేయి. మళ్ళీ మా తల్లి కూతుళ్ళు నీ కంటికి కనిపిస్తే ఒట్టు. ఇచ్చేయి అల్లుడు, ఇచ్చేయి. ఇలా అడగడానికి సిగ్గుగా లేదు? ఆ ఎందుకమ్మా సిగ్గు? నా డబ్బు నేను తీసుకోవడానికి నాకు సిగ్గెందుకు చెప్పు? నీ డబ్బా? నువ్వు కష్టపడి సంపాదించావా? ఆయన తాత, తండ్రి, ఈయన రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుంటే దక్కిన కష్టార్జితాన్ని నువ్వెలా తీసుకుంటావు? నీకేం హక్కుందని? మరి నీకుందా హక్కు? నాకు ఆయన తప్ప ఇంకే ఆస్తి అవసరం లేదు. నాకు ఆస్తి తప్ప ఆయన అవసరం లేదు అంటున్నాను. జస్ట్ పెళ్లికి పెనాల్టీ, నష్టపరిహారం. మీ అమ్మ నీకు పెళ్లి చేసిందా లేక అమ్మేసిందా? పెళ్ళంటే బిజినెస్ అనుకుంటున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? మాటలు మర్యాదగా రాని. ఏం నువ్వు ఆగమ్మా. ఆఫ్టర్ ఆల్ 6 నెలల పంట చెడిపోతేనే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అలాంటిది పెళ్ళంటే 100 ఏళ్ల పంట. మరి అది చెడిపోతే పరిహారం ఇవ్వరా? అది అలా అడిగమ్మా. నీ కాపురాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు. నీ చేతులారా చేసుకున్న నష్టానికి ఆయన ఎందుకు పరిహారం ఇవ్వాలి? ఎవరు? నేను చెడగొట్టుకున్నానా? నా మెళ్ళో తాలి కట్టక ముందు నుంచే నిన్ను జపిస్తున్నాడాయన.
నన్ను ప్రేమించలేదు, నాతో కాపురం కూడా చేయలేదు. ఇంకెలా ఉండాలి ఇక్కడ? పైగా మా అమ్మని అవమానించారు. మమ్మల్ని గడ్డిపోచ కంటే హీనంగా చూశారు. విలువ గౌరవం లేని చోట నువ్వు బ్రతకగలవా? అంత ఆత్మాభిమానం కలవాళ్లే అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి గాని ఆస్తులెందుకు? అదేగా చెప్తుంది. దానికి జరిగిన అన్యాయానికి పరిహారం, చేసిన త్యాగానికి ప్రతిఫలం కావాలి.